ఈరోజు భీముని గర్భభంగంలోని పాఠ్యాంశం మొత్తం చెప్పుకుందాం. ఆ శంఖరవంబు మహేంద్రాశని నిర్ఘోష భీమమై దిక్కులు నాకాశంబు నిండెనంత గుహాశయుడైయున్న హనుమయను కపి పెలుచన్. ఆ శంఖరవంబు, ఆ శంఖము నుండి వెలువడిన ధ్వని, మహేంద్రాశని దేవేంద్రుని పిడుగు యొక్క నిర్ఘోష పెద్ద ధ్వని వలె, భీమమై భయానకమై, దిక్కులున్ దిక్కులు, ఆకాశంబు గగనం, నిండెన్ నిండింది అంత అటుపిమ్మట, గుహాశయుడై ఉన్న కొండ గుహలో శయనించి యున్న హనుమయను హనుమంతుడనే కపి వానరుడు పెలుచన్ వేగంగా. భీముడు చేసిన ఆ శంఖధ్వని దేవేంద్రుని పిడుగు యొక్క ధ్వని వలె భయానకమై దిగ్దిగంతాలు ఆకాశం క్రమ్మింది. అంతటా ఆ పర్వతంలోని ఒక గుహలో శయనించి ఉన్న హనుమంతుడు అనే కోతి వేగంగా. దాని విని బెదరి లేచి మహానాదం విధి మనఃప్రియంబయ్యే మదీయానుజు శంఖధ్వానము తానగునని ఎరిగే పృష్టతనురుహుడగుచున్. దాని విని, ఆ భీముని శంఖధ్వని విని బెదరి ఉలిక్కిపడి లేచి మేల్కొని, మహానాదం విధి, ఇది గొప్ప శబ్దం, మనఃప్రియంబయ్యే మనస్సునకు ప్రీతి గొలిపింది, మదీయానుజు నా తమ్ముని యొక్క శంఖధ్వానము, శంఖం యొక్క ధ్వని, తానగు అది నా తమ్ముని యొక్క శంఖధ్వనియే అని ఎరిగి అని తెలుసుకొని, పృష్ట సంతోషం చేత తనురుహుడగుచున్ నిక్క పొడిచిన వెంట్రుకలు కలవాడవచ్చు. ఆ శంఖనాదం విని హనుమంతుడు ఉలిక్కిపడ్డాడు, చక్కగా మేల్కొన్నాడు. ఇది గొప్ప నాదం, మనస్సుకు ప్రీతిని కలిగిస్తున్నది, ఇది నా సోదరుని శంఖారావమే అని సంతోషంతో హనుమ రోమాంచ పులకితుడైనాడు. వచనం: భీమునకు మార్గ నిరోధంబుగా మహావృక్షంబు లురలం ద్రోచి ఏకాయన పదమ్మున కట్టంబుగా శయనించి లాంగూల లీలా చాలనంబు చేసిన. భీముడికి మార్గ నిరోధంబుగా, దారికి అడ్డంగా మహావృక్షంబులు, పెద్ద పెద్ద చెట్లు ఉరులం ద్రోచి అడ్డు పడేటట్లు చేసి, ఏకాయన ఒకరు నడవడానికి వీలై ఉన్న, పదంబునకు కాలిబాటకు అడ్డంబుగా అవరోధంబుగా శయనించి పడుకొని, లాంగూల తోకను లీలా వినోదంగా చాలనంబు చేసిన, అటు ఇటు త్రిప్పుతూ కదిలిస్తూ ఉండగా, అంత భీముడు ముందుకు సాగిపోవడానికి వీలు లేకుండా హనుమంతుడు దారికి అటూ ఇటూ అడ్డంగా గొప్ప గొప్ప చెట్లను పెళ్లగించి పడవేశాడు. ఇరుకై ఉన్న కాలిబాటకు అడ్డంగా హనుమ శయనించి తన తోకను వినోదంగా అటూ ఇటూ కదిలిస్తూ ఉండి, గోలాంగులోత్తములాంగుల స్ఫోటన రవంబు ఘోరంబై వాచాలత చేసిన శేష మృగాలి భయం బంద గిరిగుహాంతర మురలన్. గోలాంగులోత్తమ కోతులలో శ్రేష్ఠుడైన వాని యొక్క లాంగూల తోకను స్ఫోటన అటూ ఇటూ వేగంగా కదిపేటువంటి రవంబు ధ్వని ఘోరంబై భయానకమై అశేష మృగాలి సమస్త జంతువులను భయంబంద భయపడగా, గిరి కొండ యొక్క గుహాంతర మురలన్ గుహల మధ్య భాగాలు సంచలించగా, వాచాలత చేసన్ అంతటా ప్రతిధ్వనించింది,
కోతులలో శ్రేష్ఠుడైన వాడి తోకను కదిలించే ధ్వని భయానకమై ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. కొండ గుహల మధ్య భాగాలు సంచలించాయి. సమస్త జంతువులు భయపడ్డాయి. వచనం: అయ్య పూర్వధ్వని విని భీముండు విస్మితుండై చని కదళి షండ మధ్యమున నొక్క విశాల శిలా తలంబుపై శయనించిన వాణి. అయ్య పూర్వ అంతకు ముందు ఎప్పుడూ వినిపించనట్టి ధ్వని ఆ నాదం విని ఆలకించి భీముడు విస్మితుండై ఆశ్చర్యపడినవాడై చని వెళ్ళి కదళీ షండ మధ్యంబునన్ అరటి తోపుల మధ్య ఒక విశాల శిలా తలంబుపై ఒక నిడివి అయిన పెద్ద బండరాతి మీద శయనించిన వాణి. పవళించి ఉన్నవాడిని. ముందెన్నడూ వినని ఆ ధ్వనిని విని భీముడు ఆశ్చర్యం చెందాడు. అతడు అరటి తోపుల మధ్య ఒక నిడుపైన రాతి బండ మీద పవళించిన వాడిని హనుమను సమీపించాడు. హ్రస్వపీన గ్రీవు నచలితాయత హనునతి చపల స్వభావాభిరాము ధను మధ్య కటిచక్రు దహన కణాకార తామ్రాష్టునతి కృష దశన కరజు మృదుల విద్యుత్ పుంజ పింగాక్షునుత్తంగ దృఢవక్షునాజాను దీర్ఘబాహూనోద్వలాంగూల మత్యున్నత ధ్వజలీల గ్రాలుచూనుండనే కాంతయోగ నిద్రనున్న ధర్మ నిర్మలు హనుమంతు చూచి పాండురాజసుతుడు వాణి నిద్ర జరుపగడగి నిజ సత్వమేర్పడ సింహనాదమొప్పజేసెడాసి. హ్రస్వపీన గ్రీవున్ పొట్టిగా బలిసినట్టిగా ఉన్న కంఠభాగం కలవాడిని చిన్నగా, హ్రస్వ అంటే చిన్న, అచలితాయత హనున్ కదలని పొడుగాటి పై దవడ కలవాడిని అతి చపల మిక్కిలి చంచలమైన స్వభావాభిరామున్ స్వభావం చేత అందగించినటువంటి వాడిని. తను మధ్య కటిచక్రు సన్నని నడుముతో కూడిన గుండ్రని మొలకలవాడిని. దహన కణాకార అగ్గిరవ్వవలే తామ్రోష్టున్ ఓష్ట్యం అంటే పెదవులు ఎర్రనైన పెదవులు కలవాడిని. అతి కృష దశన కరజున్ మిక్కిలి సన్ననైన దంతాలు గోళ్ళు కలవాడిని. మృదుల విద్యుత్ పుంజ పింగాక్షున్ నిడివి అయిన మెరుపు తీగల సముదాయము వంటి గోరోజన వర్ణము కల కన్నులు కలవాడిని. ఉత్తుంగ దృఢవక్షున్ ఎత్తైనటువంటి బలిష్టమైన రొమ్ము కలవాడిని. ఆజాను దీర్ఘ బాహున్ మోకాళ్ళ వరకు వ్యాపించిన పొడవైన చేతులు కలవాడిని. ఊర్ధ్వలాంగూలము ఎత్తుగా నిక్కపొడిచిన తోక. అత్యున్నత ధ్వజలీలన్ మిక్కిలి ఎత్తుగా ఉన్న జెండావలే రాలుచునుండన్ ప్రకాశిస్తూ ఉండగా ఏకాంత తదేక ధ్యాన యోగమనే నిద్రనున్న గాఢమైన నిద్రలో ఉన్న ధర్మ నిర్మలు ధర్మం చేత స్వచ్ఛమైన వాడిని హనుమంతున్ ఆంజనేయుడిని చూచి దర్శించి పాండురాజసుతుడు పాండురాజు యొక్క పుత్రుడైన భీముడు అతని నిద్రను చెరుపగడగి పోగొట్టడానికి దాసి సమీపించి నిజసత్వం ఏర్పడ తన బలం తెలిసేటట్లుగా సింహనాదము సింహగర్జన వంటి పెద్ద ధ్వని ఒప్పేటువంటి చేశాడు. పొట్టిగా బలిష్టంగా ఉన్న కంఠభాగం కలవాడిని, కదలనటువంటి పొడుగైన దవడ కలవాడిని, బొత్తిగా నిలకడలేని స్వభావం కలిగి ఉండడం చేత ముచ్చట గొలిపేవాడిని, సన్నని నడుముతోటి గుండ్రని మొల కలవాడిని, నిప్పు కణం వలె ఎర్రనైన పెదవులు కలవాడిని, మిక్కిలి కృషించిన దంతాలు గోళ్ళు కలవాడిని,
నిడివి అయి మెరుపు తీగల దొంతరవలే గోరోజన వర్ణంతో భాషించే కన్నులు కలవాడిని, గాఢమైన ధ్యానయోగ నిద్ర ఉన్నవాడిని, ధర్మం చేత నిర్మలమైన వ్యక్తిత్వం కలవాడిని హనుమంతుడిని పాండురాజు పుత్రుడైన భీముడు చూచి అతని నిద్రను చెడగొట్టడానికి పూనుకొని దగ్గరకు చేరి తన బలం వ్యక్తమయ్యేటట్లు గొప్పగా సింహనాదం చేశాడు. వచనం: హనుమంతుడును మెల్లమెల్లగా మేల్కొని జృంభ సంభృత జలాద్ర సంచల విలోచనుండగుచు ననాదరంబున నాతనింజూచిట్లనే హనుమంతుడును ఆంజనేయుడును మెల్లమెల్లగా మేల్కొని నిద్రవీడి తెలివి తెచ్చుకొని జృంభ సంభృత ఆవులింతల చేత ఏర్పడిన జలాద్ర సంచల నీటి చేత తడిసి విలోచనుండగుచున్ కదిలేటువంటి కన్నులు కలవాడగుచు అనాదరంబునన్ నిరాదరంతో లెక్క చేయక అతనిని చూచి వానిని చూచి ఇట్లనియే ఈ విధంగా అంటున్నాడు. ఆ సింహనాదాన్ని విని ఆంజనేయుడు మెల్లమెల్లగా నిద్రవీడి మేల్కొన్నాడు. ఆవులింతల వలన ఏర్పడిన నీటి చేత తడిసి కదిలే కన్నులు కలవాడై భీముడిని నిర్లక్ష్యంగా చూచి ఈ విధంగా పలికాడు. నిద్ర నుండి మేల్కొనేటప్పుడు ఆవులింతలు ఏర్పడడం, కన్నుల నీరు క్రమ్మడం కోతి కాబట్టి కదలే కన్నులు కలిగి ఉండడం సహజం. ఈ వర్ణన స్వభావోక్తి అలంకారానికి చెందినది. అతి జరారోగ భరమున అలసి సొలసి యొదిగి సుఖ నిద్రమై నెట్టులున్నవాని కడుమదంబున నేమియు కరుణలేక ఏల బోధించితయ్యని వెరిగి అతి జర రోగ భరమునన్ మిక్కుటమైన ముసలితనం యొక్కయు వ్యాధుల యొక్కయు బరువు చేత అలసి ఒలసి ఒదిగి సుఖ నిద్రమై ఇట్టులున్నవానిన్ క్షీణించి అణిగి గాఢ నిద్రలో ఈ విధంగా ఉన్నవాడిని కడుమదంబునన్ ఏమియు కరుణ లేక మిక్కుటమైన గర్వంతో ఏమాత్రము జాలి లేకుండా నీ వెరిగి బోధించితివయ్యా. పూర్తిగా తెలిసిన వాడివే ఎందుకు నిద్ర మేల్కొల్పినావయ్యా. మికుటమైన ముసలితనం యొక్క వ్యాధుల యొక్క బరువు వలన బడలి అలసట చెంది అణగి ఒక మూలకు ఒదిగి నిద్రిస్తున్నాను కదా. ఇంచుకైనా జాలి లేకుండా నీవు మిక్కిలి గర్వంతో తెలిసి ఎందుకు నా నిద్రను పాడు చేసి మేలు కొలిపావయ్యా. తిర్యగ్జాతులు ధర్మ వెరుంగవుగాక సర్వభూత దయా స్వరూపమైన ధర్మ వెరింగెడు వారు మనుష్యులు కారే. ఇట్టి మనుష్య జన్మము వడసి వృద్ధోపసేవ చేయవుగాకేమి ధర్మ వెరుంగక నిర్దయుండవై మాబోటి పేద మృగంబులకు భయంబుగా గర్జిల్లితివి. నీవెవ్వడము మనుష్య గోచరంబు కాని ఇవ్వనమునకేల వచ్చితివి. సిద్ధగతి లేని వారికిట ఓవ నవస్యం నోవ నసఖ్యము అమృత కల్పములైన ఈ ఫలమూలములు ఉపయోగించి క్రమ్మరుము. నీ యందు బద్ధ స్నేహిండగాన బుద్ధి చెప్పితి నా పలుకులు చేకొనుమనిన భీముండు ఇట్లనియే. తిర్యగ్జాతులు జంతువుల తెగలు ధర్ము వెరుంగవు ధర్మాన్ని తెలియవు కానీ సర్వభూత దయాస్వరూపమైన సమస్తమైన ప్రాణుల యందు కరుణతో కూడిన ధర్మ వెరింగడు వారు మనుషులు కారే. ధర్మాన్ని తెలిసిన వారు మనుషులే కదా. ఇట్టి మనుష్య జన్మంబు వడసి ఇటువంటి మనుష్యుని పుట్టుకను పొంది వృద్ధోపసేవ చేయవుగాకేమి. నీవు పెద్దలకు శుశ్రూష చేయలేదా ఏమి. ధర్మ వెరుంగక నిర్దయుండవై మా బోటి ఎటువంటి ధర్మాన్ని తెలియక దయలేని వాడివై మా వంటి మృగంబులకు భయంబుగా గర్జిల్లితివి. అల్ప జంతువులకు భీతి కలిగేటట్లు పెద్దగా కేక పెట్టావు. ఈవెవ్వండు మనుష్య గోచరంబు గాని ఇవ్వనంబునకు ఎలా వచ్చితివి.
మనుషులకు కనిపించినటువంటి ఈ అడవిలోనికి ఎందుకు వచ్చావు? సిద్ధగతి లేని వారికి ఓవన్ అశక్యంబు, అతిలోక శక్తులు కల వారికి తప్ప ఇచ్చట సంచరించడానికి నీ బోటి మానవులకు సాధ్యం కాదు. అమృత కల్పములైన ఈ ఫలమూలంబులు ఉపయోగించి అమృతంతో సమానాలైన ఈ పళ్ళు వేళ్ళు అరగించి క్రమ్మరుము మరలి పొమ్ము. నీ యందు బద్ధ స్నేహుండగాన నీ ఎడ అనుసంధించబడినయ్యం కలవాడిని కాబట్టి బుద్ధి చెప్పితి. నా పలుకులు ఇతవును ఉపదేశించాను, నా మాటలు చేకొనము స్వీకరించము అనిన భీముండు ఇట్లనయే అని పలుకగా పాండురాజకుమారుడైన భీముడు ఈ విధంగా చెబుతున్నాడు. జంతువులకు ధర్మం తెలియదు, కానీ సకల జీవుల ఎడ దయ కలిగి ఉండటం చేత ధర్మం తెలిసిన వారు మనుష్యులు మాత్రమే కదా. అటువంటి మనుష్య జన్మ లభించిన నీవు పెద్దలను ఉపాసించి మంచి చెడు తెలుసుకోలేదా ఏమి? ధర్మం తెలుసుకొనక జాలి లేని వాడివై మా బోటి అల్ప జంతువులు దద్దరిల్లేటటువంటి ఆ గర్జన ఎందుకు చేసావు? నీవెవరివి? మనుషులు మసలని ఈ అడవికి ఎందుకు వచ్చావు? అతిలోకమైన శక్తులు గల మనుష్యులు తప్ప ఈ అడవిలో మరి ఎవ్వరూ తిరగలేరు. అమృతంతో సమానమైన ఈ పండ్లు వేళ్ళు వీటిని ఆరగించి మరలి పొమ్ము. నీ యందు నిర్మిక్కుటమైన నెయ్యం ఏర్పడింది కాబట్టి నీకు హితవు చెప్తున్నాను. నేను చెప్పిన మాటల ప్రకారం చేయము అని చెప్పగా భీముడు ఈ విధంగా మారపలికాడు. క్షత్రియ ప్రవరుండ విఖ్యాత బలుడా పాండుదనయుండ గొంతి గర్భంబునందు వాయువరమున పుట్టిన వాడ నన్ను భీముడండ్రు భూజనులు కపిప్రభుండ క్షత్రియ ప్రవరుండ విఖ్యాత బలుడా, కోతులలో నేత అయినటువంటి శ్రేష్ఠుడా, క్షత్రియులలో నేను శ్రేష్ఠుడిని, బలం కలవాడిగా ప్రసిద్ధుడిని. పాండుతనయుండ గొంతి గర్భంబునందు వాయువరమున పుట్టినవాడ, పాండురాజు కొడుకును కుంతిదేవి గర్భాన వాయుదేని వలన జన్మించిన వాడిని. భూజనులు నన్ను భీముడండ్రు, భూలోకంలో ఉన్న ప్రజలు నన్ను భీముడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. భావం: కోతులకు నేత అయినవాడా, నేను క్షత్రియులలో శ్రేష్ఠుడిని, వీరుడిని, సుప్రసిద్ధుడిని, పాండురాజ కుమారుడను, వాయుదేవుని వరప్రభావంతో కుంతికి జన్మించిన వాడిని. ఈ ప్రజలు నన్ను భీముడు అనే పేరుతో పిలుస్తారు. వచనం: ఏనిక్కడ కార్యార్థినైపోయేద నా కుందెర్వి మీని నాడు తొల్లి శతయోజన విస్తారంబైన సముద్రంబు లంఘించి లంకకుంబోయిన హనుమంతెనట్ల నిన్ను నీ పర్వతంబు లంఘించి పోదుననిన హనుమంతుండతండేమి కారణము సముద్ర లంఘనము చేసే నెరుంగు దేనిం చెప్పు మనిన వానికి భీముండిట్లనియే. ఏనిక్కడకు కార్యార్థినై పోయేదా, నేను ఇప్పుడు ఒకానొక ప్రయోజనాన్ని ఉద్దేశించిన వాడినే వెళ్తున్నాను. నాకు తెరువిమ్ము, ఈనాడు తొల్లి నాకు దారి ఇమ్ము. ఇవ్వని వేళ పూర్వము శతయోజన విస్తారంబైన సముద్రము లంఘించి 100 మడల మేర విశాలమైన సాగరాన్ని దాటి లంకకుంబోయిన హనుమంతునట్ల నిన్ను ఈ పర్వతంబు లంఘించి లంకకు వెళ్ళిన హనుమంతుని వల్లే నిన్ను ఈ కొండను దూకి దాటిపోయేద వెళ్ళగలను అనిన హనుమంతుడు అతండేమి కారణమున సముద్రము లంఘించే ఎరుంగుదు ఏని చెప్పుము అనినా అని చెప్పగా ఆంజనేయుడు ఆ హనుమంతుడు ఏ హేతువు చేత సముద్రాన్ని దూకి దాటడం చేశాడు తెలిసినట్లయితే చెప్పవలసిందని చెప్పగా వానికి భీముడు ఇట్లని ఆ మాటలు చెప్పమని భీముడు పలకగా ఇట్లని ఈ విధంగా చెప్పాడు. నేను ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నాను, నాకు దారి విడువము. నీవు నాకు దారి విడవకపోతే అలనాడు 100 మడల మేర విస్తారమైన కడలను దూకి దాటి లంకకు వెళ్ళిన ఆంజనేయుని వలె నేను నిన్ను ఈ కొండను అవలీలగా దూకి దాటిపోగలను అని చెప్పగా భీమునితో ఏ కారణాన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడో నీకు తెలిస్తే తెలియజేయము అనగా అతడికి భీముడు ఈ విధంగా చెప్పాడు.
అలగుడిక్ష్వాకు మహాకుల వీరుడు అలగుండిక్ష్వాకు మహాకుల వీరుడు రాఘవుండు గురువచనంబున్ సలుప వనవాసి అయి తన లలనం గోల్పడియనట్టె లంకేశ్వరుచేన్. అలగుండు తేలిక కానివాడు, ఇక్ష్వాకు కులవీరుడు, ఇక్ష్వాకు మహారాజు యొక్క గొప్ప వంశంలో శూరుడు, రాఘవుండు రఘువంశంలో జన్మించిన శ్రీరాముడు, గురువచనంబున్ తండ్రి మాటను సలుప ఆచరించడానికి వనవాసి అయి అరణ్యంలో నివసించిన వాడై తన లలనం తన కాంతను లంకేశ్వరునిచేన్ కోల్పడియే నట్టే లంకకు ప్రభువైన రావణుని చేత పోగొట్టుకున్నాడు కదా. గొప్ప ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహాపురుషుడును రఘు మహారాజు వంశానికి చెందిన వాడును అయిన శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై అరణ్యంలో నివసించి తన భార్య అయిన సీతాదేవిని లంకకు అధిపతి అయిన రావణుని చేత పోగొట్టుకున్నాడు కదా. సీతాన్వేషణ పరులై నీతి కపి ప్రభులరిగి నిరతంబుగ సంపాతి అనుపక్షి చేత మహీతనయ సువార్తలెల్ల నెరిగి కడంగన్. సీతాన్వేషణ పరులై నీతిన్ కపి ప్రభులరిగి సీతను వెతుకుట అట్టి వారలై మంచి ప్రవర్తనతో కోతుల నాయకుడు దగ్గరకు వెళ్ళి నిరతంబుగా సంపాతియును స్థిరంగా సంపాతి అనే పేరు గల పక్షి వలన మహీతనయ భూపుత్రిక అయిన సీత యొక్క సువార్తలెల్లన్ క్షేమ సమాచారాలన్నీ తెలిసి ఎరిగి కడంకన్ పూనికతో సీతను వెతికే ప్రయత్నంలో నీతిగల వానర నాయకులు ఆసక్తితో సాగిపోతూ సంపాతి అనే పక్షి సీత యోగక్షేమాల గురించి చెప్పగా తెలుసుకొని పట్టుదలతో వారలు వారిది గడవగా నేరకదారున్న ఎడ అనిల సత్వమునన్ వారిది లంఘించే మహావీరుడు హనుమంతుడనగ విందు కపీంద్ర వానరులలో శ్రేష్ఠుడివైన వాడా. వారలు వారిది వారు సముద్రాన్ని కడువగా నేరగా తారున్న ఎడ దాటలేక తాము ఉన్నప్పుడు అనిల సత్వమునన్ వాయువు యొక్క శక్తితో మహావీరుడు హనుమంతుడు గొప్ప వీరుడు ఆంజనేయుడు వారిది లంఘించి అనగా విందున్ సముద్రాన్ని దాటాడని అందరూ చెప్పుకోగా వింటూ ఉంటాను. కోతులలో శ్రేష్ఠుడైన వాడా, ఆ కోతుల నేతలు సముద్రాన్ని దాటలేక వారందరూ నిర్వేదంతో నిలిచిపోయినప్పుడు హనుమంతుడు వాయుదేవుని శక్తి వంటి శక్తితో సముద్రాన్ని లంఘించాడని వింటాను. ఏను హనుమంతునంతియ బలపరాక్రములు కలవాడ నా పౌరుషంబు చూపుదనే అనిన అవ్యక్త హాసముకుండగుచు అన్నా ఏను ముదిసినవాడ లేవనోపంబోయదవేని నా తోకం బాయద్రోచి పొమ్మనిన మెచ్చక తన వామకరంబున నెత్తబోయి వశంబు కాక ఏను హనుమంతునంతియ బలపరాక్రమంబులు కలవాడ నేను ఆంజనేయుని అంత శక్తి శౌర్యాలు కలవాడిని. నా పౌరుషంబును చూపుతనే నా పరాక్రమాన్ని చూపాలా అనిన అవ్యక్త హాసం ముకుండగుచు అని చెప్పగా పైకి కనిపించని నవ్వుముఖంతో కలవాడవుతూ అన్నా ఏను ముదిసినవాడ సోదరా నేను ముసలివాడిని లేవలేను పోయేదవేని వెళ్ళదలుచుకుంటే నా తోకను పాయంద్రోచి అవతలకి నెట్టి పొమ్ము వెళ్ళుము అనినా మెచ్చక అని చెప్పగా లెక్క చేయక తన వామకరంబునన్ తన ఎడమ చేత్తో ఎత్తడానికి ప్రయత్నించి వశంబుగాక శక్యం కాక నేను హనుమంతునితో సమానమైన శక్తి శౌర్యాలు కలవాడిని
నా పరాక్రమాన్ని ప్రదర్శించమంటావా అని భీముడు పలుకగా హనుమంతుడు చిరునవ్వును తన ముఖంలోనికి పైకి కనిపించకుండా అణుచుకొని, అన్న, నేను ముసలివాడిని కదా, లేవలేను. నీవు ముందుకే పోదలిస్తే దయచేసి నా తోకను కొద్దిగా అవతలికి నెట్టి వెళ్ళుము అని చెప్పగా భీముడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తన ఎడమ చేతితో తోకను నెట్టబోయి శక్యంగాక ఏ పునరెండు చేతులను నిమ్ముగబట్టి అమర్చి ఎత్తగా నోపక మొగ తిల్లబడి యుగ్గత ఘర్మజలాద్రదేహుడై కాపురుషుండు గోలె నిజ గర్వము దక్కి అడంగియుండె చింతాపరుడై వృకోదరుడు దద్దయులజ్జనదో ముఖంబుతో ఏ పునరెండు చేతులను ఇమ్ముగబట్టి ఉత్సాహంతో 2 చేతులతో బాగుగా పట్టుకొని అమర్చి ఎత్తగా అనుసంధించి ఎత్తగా నోపక ఎత్తలేక మొగ్గ తిల్లబడి బొక్క బోర్లా పడి ఉద్గత ఘర్మ జలాద్రదేహుడై వెలువడిన చెమట నీటితో తడిసిన శరీరం కలవాడై కా పురుషుండు బోల నిజగర్వము దక్కి అల్ప మానవుని వలె తన యొక్క మదాన్ని వీడి వృకోదరుడు తోడేలు పొట్ట వంటి కడుపు కల భీముడు చింతాపురుడై దుఃఖించిన వాడై తద్దయులజ్జనదో ముఖంబుతో నడంగి ఉండెన్. మిక్కుటమైన సిగ్గుతో క్రిందకు వాల్చిన ముఖంతో అడకువతో ఉండినాడు. భీముడు ఎడమ చేతితో ఆంజనేయుడి తోకను కదపలేకపోయారు. తరువాత ఉత్సాహంతో తన బలాన్నంతా ఉపయోగించి 2 చేతులు అమర్చి తోకను కదిలించజూచాడు. కానీ ఆ తోకను కదల్చలేకపోయాడు. అతడి దేహమంతా చెమట నీటి చేత తడిసిపోయింది. అప్పుడు అతడు అల్పమానవుని వలె గర్వం వీడి విచారిస్తూ సిగ్గుతో తల వంచుకొని నిలబడ్డాడు. ఇట్ల కపివరుడు లాంగూలంబు గదల్పనోపక భీముండు కృత ప్రమాణంబు ప్రణాముండై నిన్నెరుంగక నా పలికిన దురుక్తంబులు సహింపవలయు. నీవు కపిరూపధరుండవైన సిద్ధుండవో గంధర్వుండవో దేవవరుండవో నా కరింగింపు అనిన హనుమంతుడు భీమున్ చూచి నగుచు, నేను కేసరి క్షేత్రంబున వాయుభట్టారకునం పుట్టినవాడ. నీ చెప్పిన హనుమంతుండ నీవు నా యనుజుండవు. తొల్లి రఘుకులేశ్వరుండైన రామదేవుండు రావణుండను రాక్షసు చేత నపకృత భార్యుండై సుగ్రీవాది వానరుల నసంఖ్యాత సంఖ్యల వారిని తనకు సహాయులం చేసుకొని సేతుబంధనంబున సముద్రంబు లంఘించి సమరంబున రావణు వధించి అందున కెలసంబునకు మెచ్చి. ఇట్ల కపివరు కదల్పన్ ఓపక ఈ విధంగా కోతులలో శ్రేష్ఠుడైన అతని తోకను కదల్చలేక భీముండు కృత ప్రమాణుండై భీముడు నమస్కరించినటువంటి వాడై నిన్నెరుంగక నా పలికిన దురక్తంబులు నిన్ను గురించి తెలియక నేను పలికిన చెడ్డ మాటలు సహింపవలయు. నీవు ఓర్చుకోవాలి. నీవు కపిరూపధరుండవైన సిద్ధుండవో కోతి ఆకారాన్ని ధరించిన సిద్ధులకు చెందిన వేల్పువో గంధర్వుండవో గంధర్వుడివైన వేల్పువో దేవవనుండవో దేవతల శ్రేష్ఠుడివో నా గెరింగింపము నాకు తెలియజెప్పము అని నా హనుమంతుడు అని అడుగగా హనుమంతుడు భీముని చూచి నగుచున్ భీముని చూచి నవ్వుతూ ఏను కేసరి క్షేత్రంబును వాయుభట్టారకున్ నేను కేసరి అనే వాడి భార్య అయిన అంజనాదేవికి పూజ్యుడైన వాయుదేవునకు పుట్టినవాడ జన్మించిన వాడిని నీవు చెప్పిన హనుమంతుడిని ఈవు నా యనుజుండవు. నీవు నాకు తమ్ముడివి. తొల్లి పూర్వకాలాన రఘుకులేశ్వరుండైన రఘువంశానికి ప్రభువైన రామదేవుండు శ్రీరాముడు రావణుండను రాక్షసు చేత రావణుడను పేరుగల రాక్షసుని చేత అపహృత భార్యుండై అపహరించబడిన భార్య కలవాడై సుగ్రీవాది వానరులున్ సుగ్రీవుడు మొదలైన కోతులను అసంఖ్యాత సంఖ్యల వారిన్ లెక్కలేనంత మంది వానరులను తనకు సహాయులను చేసుకొని
సేతు బంధనంబున తోడుపడే వారిగా చేసుకొని వారిది కట్టడం చేత సముద్రంబు లంఘించి కడలిని దాటి సమరంబున రామును వధించి యుద్ధమందు రావణుని సంహరించి అందు నా కెలసంబునకు మెచ్చి ఆ యుద్ధంలో నా సేవకు సగౌరవంగా పొగడి ఈ విధంగా ఆ కపివరుని తోకను కదల్చలేక భీముడు అతనికి నమస్కరించి ఇట్లా నివేదించాడు. నిన్ను తెలియక నేను మాట్లాడిన చెడ్డ పలుకులు క్షమించ ప్రార్థన. నీవు కోతి ఆకృతి దాల్చిన సిద్ధుండవో గంధర్వుడివో దేవసృష్టుడివో దయచేసి నాకు తెలుపుము. అంతా హనుమంతుడు భీముని చూసి నవ్వుతూ, నేను కేసరి భార్య అయిన అంజనాదేవికి పూజ్యుడైన వాయుదేవుని వరం వలన జన్మించిన వాడిని. ఇంతకు ముందు నీవు పేర్కొనిన హనుమంతుడి నేనే. నీవు నా తమ్ముడివే. పూర్వకాలన రఘువంశంలో జన్మించిన ప్రభు శ్రీరామదేవుడు రావణుడనే రాక్షసుడు తన భార్యను అపహరించగా సుగ్రీవుడు మొదలైన లెక్కకు మించిన సంఖ్య గల వానరుల తోడ్పాటుతో వారధి కట్టి సముద్రాన్ని దాటి యుద్ధంలో రావణుని సంహరించి అందు నా సేవకు మెచ్చి నరసురస్తుత్యమై ఎంతకాలంబు నా కీర్తి నిలుచు నిరతంబుగానంతకాలము నీవు నిత్యుండవగుచు బరగుమని వరముదగా దయంజేసి ప్రభుడుర్వియెల్ల సరిబదునొక్కండు వేల ఏండ్లేలి చనియనాదేవికి. నరసుర స్తుత్యమై మనుష్యుల చేతను దేవతల చేతను పొగడబడినటువంటి ఎంతకాలము నా కీర్తి నిలుచు, ఎంత సమయం నా యశము నా కీర్తి నిలుస్తుందో అంతకాలము నీవు నిరతంబుగా, అంత సమయం నీవు ఎడతెగకుండా నిత్యుండవగుచున్ పరగము చిరంజీవి అవుతూ శోభిల్లుము అని వరమున్ అని చెప్పి అనుగ్రహాన్ని దయంచేసి దయతో ఇచ్చి ప్రభుడుర్వి ఎల్లా శ్రీరామచంద్ర ప్రభు భూమి అంతటిని సరిన్ 11,000 ఏండ్లు సమంగా 11,000 సంవత్సరాలు పరిపాలించి తాను దివికి చనియన్ తాను స్వర్గానికి వెళ్ళాడు. నరుల చేత దేవతల చేత నా కీర్తి ఎంతకాలం కీర్తించబడుతుందో అంతకాలం నీవు చిరంజీవి వై భూమి మీద వర్ధిల్లు మన శ్రీరామచంద్ర ప్రభు నాకు వరాన్ని అనుగ్రహించి తాను 11,000 ఏండ్లు భూమిని పరిపాలించి స్వర్గానికి వెళ్ళాడు. వృత్త లక్షణం మధ్యాక్కర వృత్తంలోని ప్రతి చరణంలోనూ వరుసగా 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. 5వ గణం యొక్క మొదటి అక్షరంతో యతి మైత్రి ప్రాసనియమం పాటించబడుతుంది. అని నవిని భీముండు వానినప్పుడు హనుమంతుగా నెరింగి సంతసిల్లి వెండియు నమస్కరించి భవద్దర్శనం కృతార్థుండ నైతి నని ఇట్లనియ అని నవిని భీముండు అని చెప్పగా ఆలకించి భీమసేనుడు వానినప్పుడు ఆ వానరుడిని అప్పుడు హనుమంతుడిగా ఎరిగి హనుమంతునిగా తెలుసుకొని సంతసిల్లి వెండి నమస్కరించి సంతోషంతో మళ్ళీ నమస్కరించి భవద్దర్శనం నిన్ను సందర్శించడం వలన కృతార్థుడనైతిని ధన్యుణ్ణయ్యాను అని పలికి ఇట్లని ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పగా ఆలకించి భీముడు ఆ వానరమే హనుమంతుడు అని తెలుసుకొని సంతోషాన్ని పొంది అతడికి మళ్ళీ వందనం ఆచరించి నిన్ను చూడడం చేత ధన్యుణ్ణి అయినాను అని చెప్పి ఇట్లా పలికాడు. బలిముకుండ 20వ పద్యం. బలిముకుండ దయయుగలవేని తొల్లి ఎర్నవము గడచిన చనిన నాటి నీదు రూపజూతున వలతు చూపున కనవుడు వానికిట్టులనియ వానరుండు. బలిముకుండ వానరుడవైన ఓ ఆంజనేయ దయయు కలవేని నీవు నా మీద దయ ఉన్నవాడివైతే తొల్లి అర్ణవము కడచి పూర్వం సముద్రాన్ని దాటి చనిన నాటి నీదు రూపున్ దాటి వెళ్ళిన ఆనాటి నీ ఆకృతిని చూడవలతున్ చూడగోరుతాను నాకుంజూపు నాకు చూపవలసింది అనవుడు వానరుండు వానికి ఇట్లుననియ అని పలుకగా హనుమంతుడు భీమునికి ఈ విధంగా చెప్పాడు. వానరునిగా కనిపిస్తున్న ఓ ఆంజనేయ నా మీద నీకు దయ ఉన్నట్లయితే దయచేసి అలనాడు నీవు సముద్రాన్ని దాటిన ఆకారాన్ని నేడు నాకు చూపించుము అని అడుగగా ఆ వానరుడు భీమునికి ఇట్లా బదులు పలికాడు.
అక్కాలంబున రూపం విక్కాలమునందు చూపనెట్లకు గాలం ఒక్క విధంబున నుండక పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్థల్. అక్కాలంబున ఆ సమయములో, ఈ కాలమునందు రూపం, ఈ సమయంలో ఆ ఆకారం, చూపన్ ఎట్లగున్ ప్రదర్శించడం ఏ రీతిగా వీలవుతుంది? కాలం ఒక్క విధం ఉండక, కాలం అంతా ఒకే రీతిగా ఉండదు కదా. పెక్కు ప్రకారములన్ భిన్నావస్థలన్ నుండు, పలు రీతులుగా వేరువేరు స్థితిగతులలో వేరువేరుగా ఉంటుంది. సముద్రాన్ని దాటే సమయంలోని ఆ ఆకారము ఈ సమయంలో ప్రదర్శించడం ఏ విధంగా వీలవుతుంది? కాలం ఒకే రీతిగా ఉండదు, పలు విధాలుగా మార్పు చెందుతూ వేరువేరు స్థితిగతులలో ఉంటుంది. దానం చేసి కృత త్రేత ద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేరు వేరయ్యి అందుల చరాచర భూతంబులు భిన్న ప్రకారంబులై వర్ధిల్లు ననిన నయ్యై యుగంబుల ఆచార ప్రవర్తనంబులు నాకేర్పడం చెప్పుమనిన భీమునకు హనుమంతుండు ఇట్లనియే. దానం చేసి ఆ కారణం చేత కృత త్రేత ద్వాపర కలియుగంబుల సంఖ్యలు, కృతయుగం యొక్క, త్రేతాయుగం యొక్క, ద్వాపర యుగం యొక్క, కలియుగం యొక్క పరిమాణ సంఖ్యలు వేరు వేరై భిన్న భిన్నాలుగా అందుల ఆయా యుగాలలోని చరాచర భూతంబులు కదిలేటి అనగా చేతన పదార్థాలన్నీ భిన్న ప్రకారంబులై వేరువేరు పద్ధతులు కలివి అయి వర్ధిల్లున్ కొనసాగుతాయి అనినన్ అని చెప్పగా, అయ్యై యుగంబుల ఆయా యుగాలలోని ఆచార ప్రవర్తనంబులు, అనుష్ఠానాలు, నడవడుల సంప్రదాయాలు నాకు ఏర్పడం చెప్పుము, విశదంగా తెలియజేయవలసింది అనిన అని అడుగగా, హనుమంతుడు ఆంజనేయుడు భీమునకు ఇట్లనే ఈ విధంగా తెలిపాడు. ఆ కారణం చేత కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము వీటి పరిమితుల సంఖ్యలు భిన్నమైనవి. అట్లే ఆయా యుగాలలోని చేతనాలు వేరువేరు రీతులు కలిగి ప్రవర్తిల్లుతాయి అని ఆంజనేయుడు పలుకగా, భీముడు ఆయా యుగాలలోని నడవడికల సంప్రదాయాలు, అనుష్ఠానాలు నాకు వివరించి చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంతా హనుమంతుడు భీమునికి ఇట్లా చెప్పాడు. కృతమకాని కర్తవ్యంబు కృతయుగంబు నందు లేదు, చతుష్పాదమగుచు ధర్మమనగా వర్ధిల్లు నచ్యుతుండయుగమున శుక్లవర్ణుడై ప్రజలగాచుచు వెలుంగు. కృతము కాని కర్తవ్యంబు, చేయబడినదే గాని చేయవలసినది కృతయుగమునందు లేదు, కృతయుగంలో లేదు, అక్కడ అన్నీ పూర్తయి ఉంటాయి అనగా, ఓ పుణ్యాత్ముడా, ధర్మము చతుష్పాదమగుచు వర్ధిల్లును, ధర్మము 4 పాదాలు కలిగినటువంటిదై వర్ధిల్లుతుంది. ఆ యుగంలో అచ్యుతుండు విష్ణుదేవుడు శుక్లవర్ణుడై తెల్లని రంగు కలవాడై ప్రజలను కాచుచు వెలుంగు, ప్రజలను సంరక్షిస్తూ ప్రకాశిస్తాడు. పాపరహితుడవైన ఓ భీమసేన, కృతయుగంలో చేయటమే కానీ చేయవలసినటువంటిది ఏదీ లేదు. ధర్మం 4 పాదాలలో వర్తిస్తుంది. విష్ణుదేవుడు ఆ యుగంలో తెల్లని రంగు కలవాడై ప్రజలను కాపాడుతూ వెలుగొందుతూ ఉంటాడు. కృతయుగంలో నిర్వహించవలసిన కర్తవ్యాలను 100కి 100 పాళ్ళు అందరూ నిర్వహిస్తారు. కాబట్టి చేయబడనటువంటి కర్తవ్యమే ఆ యుగాన ఉండదని చెప్పబడినది. అందుచేత ధర్మము 4 పాదాలతో వర్ధిల్లుతుంది. 4 పాదాలు అంటే 100కి 100 పాళ్ళు, అంటే 1లో 4వ వంతు, నేటి పరిభాషలో 25%. అది సనాతన ధర్మ సనాతనం. బంధుల బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులేక వేద క్రియా యోగ్యులై యకామ ఫల సంయోగంబున పుణ్యలోకంబులు వడయుదురు. అందు అసూయాభిచార దర్ప పైశున విగ్రహ క్రోధ మద మత్సర భయ సంతాప వ్యాధి ప్రజాక్షయేంద్రియ అక్షయంబులు లేవు. మరియు త్రేతాయుగంబునందు త్రిపాదంబై ధర్మువు వర్ధిల్లు నందు జనులు నిత్య సత్యవ్రతశీలులై
యజ్ఞ తపో దానాది క్రియల వర్తింతురందు రక్తవర్ణుండై విష్ణు భట్టారకుండు ప్రజారక్షణంబు చేయు. అది సనాతన ధర్మ సనాదంబు. ఆ కృతయుగము శాశ్వతమైన ధర్మంతో కూడి ఉండినటువంటిది. అందుల ఆ యుగంలో బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఏకవేద క్రియా యోగ్యులై ఒకే విధమైన వేదము నిర్దేశించిన కార్యాలను చేయడానికి తగిన అర్హత కలవారై అకామ ఫల సంయోగంబునన్ కోరకుండా సంక్రమించే ఫలాల చేత కూడుకునేవారు అవడం చేత పుణ్యలోకంబులు ఉత్తమ గతులు పడయుదురు పొందగలరు. అందున్ ఆ కృతయుగంలో అసూయాభిచార మంచి గుణాలతో దోషాలను ఆరోపించడం, శత్రువులపై ద్వేషంతో చేసే మంత్రకర్మలు, ధర్మపైశన విగ్రహ క్రోధ మద మత్సర భయ సంతాప వ్యాధి, డాంబికత్వం, లోభం, కలహం, కోపం, గర్వం, ఓర్వలేనితనం, వెరపు, దుఃఖం, రోగం, ప్రజాక్షయేంద్రియ క్షయంబులు, జననాశనం, ఇంద్రియ శక్తుల వినాశనాలు ఉండవు. మరియున్ ఇంకను త్రేతాయుగంబునందున్ త్రేతాయుగాన ధర్మం త్రిపాదంబై 3 పాదాలు కలదై వర్ధిల్లుతుంది. అందుజనులు ఆ త్రేతాయుగంలో ప్రజలు నిత్య సత్య వ్రతశీలులై ఎల్లప్పుడూ నిజం చెప్పటంలో నిష్ఠ కలవారై యజ్ఞ తపో దానాది క్రియలను యజ్ఞాలు తపస్సు దానాలు చేయటం మొదలైన కార్యాలలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ త్రేతాయుగంలో రక్తవర్ణుండై ఎర్రని రంగు కలవాడై విష్ణు భట్టారకుండు పూజ్యుడైన విష్ణుదేవుడు ప్రజారక్షణంబు చేయు జనులను కాపాడుతాడు. ఆ కృతయుగం శాశ్వత రూపమైన ధర్మంతో కూడి ఉంటుంది. అందు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఒకే విధమైన వేదము ఆదేశించే కార్యాలను ఆచరించే యోగ్యత కలవారై ఉంటారు. వారికి కోరికలు లేకుండానే సంక్రమించే ఫలాల వలన ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. ఆ యుగంలో దుర్గుణ విజృంభణ ఉండదు. మంచి గుణాలకు చెడు ఉద్దేశాలు ఆరోపించబడవు. శత్రువులపై పగ తీర్చుకోవడానికి మంత్రతంత్ర కర్మలు జరుగవు. డాబు, పిసినిగొట్టుతనం, కలహ స్వభావం, కోపం, గర్వం, ఓర్వలేనితనం, వెరపు, దుఃఖం, రోగం, ప్రజానాశనం, ఇంద్రియ పటుత్వం తగ్గడం అనేది ఉండదు. ఇంకా త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలతో వర్ధిల్లుతుంది. అందులో జనులు ఎల్లప్పుడూ నిజం చెప్పడం అనే నిష్ఠతో ఉంటారు. యజ్ఞాలు తపస్సు దానం మొదలైన పుణ్యకార్యాలను చేయడంలో ప్రజలు ఆసక్తి కలవారవుతారు. ఆ త్రేతాయుగంలో పూజనీయుడైన విష్ణుదేవుడు ఎర్రటి రంగు కలవాడి ప్రజలను కాపాడుతాడు. ద్వాపరయుగంబున 2 పాదముల చేసి నడుచు ధర్మవు వేదముల్ 4 తెరగులై ప్రవర్తిల్లు వేద శాస్త్రార్థ చోదితంబులై ధర్మ కామముల్ ధరణి బరగు. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల చేసి 2 పాదాలతో నడుస్తుంది. వేదములు 4 తెరగులై వేదాలు 4 తీరులై ప్రవర్తిల్లు నడుస్తాయి. వేద శాస్త్రార్థ చోదితంబులై వేదాల యొక్క శాస్త్రాల యొక్క పరమార్థం చేత నడుపబడినవై ధర్మ కామముల్ ధరణి పరగు. ధర్మము కామము భూమిపై విలసిల్లుతాయి. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల నడుస్తుంది. వేదాలు 4 తెరగులుగా ప్రవర్తిల్లుతాయి. వేదాలలోనూ శాస్త్రాలలోనూ ప్రతిపాదించబడిన భావాల చేత నడుపబడి ధర్మకామాలు విలసిల్లుతాయి. సత్యశమహీనులగుదురు జనులు కామకాములై చేయుదురు బహుక్రతువులోలినందు త్రైలోక్యవందితుండచ్యుతుండు కృష్ణవర్ణుడై జగము రక్షించు. మరియు జనులు సత్యశమహీనులగుదురు. ప్రజలు నిజం పలకటమును మనస్సు మొదలగు అంతరింద్రియాల నిగ్రహమును లేనివారవుతారు. కామకాములై కోరికలను కోరేవారై బహుక్రతువులు చేయుదురు. పెక్కు యజ్ఞాలు చేస్తారు.
అందున్ ఆ ద్వాపర యుగంలో త్రైలోక్య వందితుండు, 3 లోకాల చేత నమస్కరింపబడేవాడు అచ్యుతుండు విష్ణువు. కృష్ణవర్ణుడై నల్లని రంగు కలవాడై నీలవర్ణంతో ప్రకాశిస్తూ జగమును రక్షించు, లోకాన్ని కాపాడుతాడు. మరియు తరువాత ప్రజలు నిజం మాట్లాడడము, మనస్సు మొదలగు అంతరింద్రియాల నిగ్రహమును లేనివారై మిక్కిలి కోరికలతో పెక్కు యాగాలు చేస్తారు. అప్పుడు ద్వాపర యుగంలో విష్ణువు నల్లని రంగు కలవాడే లోకాన్ని కాపాడుతాడు. కలియుగమునందు ధర్మము బలమరి వర్తిల్లునేక పాదంబున, నందలగుడు కృష్ణుడు జగతి వలయము రక్షించు పీతవర్ణుండగుచున్. కలియుగంలో ధర్మము బలమరి శక్తి నశించి ఏకపాదమునన్ ఒకే చరణంతో వర్ధిల్లున్ నశిస్తుంది. అందు అలగుడు ఆ కలియుగంలో తేలిక కాని వాడైన గొప్పవాడు కృష్ణుడు విష్ణుదేవుడు పీతవర్ణుండగుచును, పసుపు రంగు కలవాడై జగతి వలయమును రక్షించున్, సృష్టి మండలాన్ని కాపాడుతూ ఉంటాడు. ఆ కలియుగంలో ధర్మం శక్తి తగ్గి ఒకే చరణాన ఒకే పాదంతో నడుస్తుంది. అప్పుడు విష్ణుదేవుడు పసుపు రంగు కలవాడై ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. అందులో జనులు తమోగుణయుక్తులై కామ క్రోధాది దోష వశంబునం తమ్మెరుంగక అధర్మ వర్తులగుదురు. అందు చేసిన తపోదానాది కర్మంబులు స్వల్పంబులయ్యును బహుఫలంబులగునని యుగవర్తన ప్రకారంబుల చెప్పి నీకిష్ట వ్యాప్తి అయ్యడు నరుడు మనిన భీముండు ఇట్లనియే. అందుల జనులు తమోగుణయుక్తులై ఆ కలియుగంలో ప్రజలు తమోగుణము కలవారి కామ క్రోధాది దోషవశంబునన్ కోరికలు కోపం హెచ్చు అవడం మొదలగు 6 విధాలైన అరిషడ్వర్గాలనే దోషాలకు వసులై ఉండడం వలన తమ్మెరుంగక తమను తాము తెలుసుకొనక అధర్మవర్తులై అధర్మానికి లోబడిన వారై అవుతారు. అందున్ ఆ కలియుగంలో చేసిన తపోదానాది కర్మంబులు, ఆచరించిన తపస్సు, త్యాగబుద్ధితో ఇతరులకు ఉపకారం చేయటం మొదలైన పనులు స్వల్పంబులయ్యును తక్కువైనప్పటికీ బహుఫలంబులు హెచ్చు ఫలితాలు ఇచ్చేటువంటివి అగునని కాగలవని ఈ ప్రకారం యుగవర్తన ప్రకారములు యుగాలు నడిచే రీతులను చెప్పి నీకిష్టావ్యాప్తి అయ్యడున్ నీకు అభిమతం చేకూరటం అవుతుంది. అంటే నువ్వు వెళ్ళే పని తప్పకుండా జరుగుతుంది. అరగుము వెళ్ళుము అనిన భీముండు అని చెప్పగా భీముడు ఇట్లని ఈ విధంగా చెప్పాడు. ఆ కలియుగంలోని జనులు కోరికలు కోపము మొదలైన 6 దుర్గుణాలను అరిషడ్వర్గాలను పెంచుకొని తమను తాము తెలుసుకొనలేని ఆవేశం కలిగి అధర్మ మార్గంలో వర్ధిల్లుతారు. కానీ ఆ యుగంలో చేసిన తపము దానము మొదలైన సత్కార్యాలు స్వల్పమైన హెచ్చు ఫలాలను ఇస్తాయి అని హనుమంతుడు ఆయా యుగాల ప్రవర్తించే తీరుతెన్నులు తెలియచెప్పి నీ అభిష్టం నెరవేరుతుంది వెళ్ళుము అని పలుకగా భీముడు ఇలా అన్నాడు. ఇందులో తమోగుణ ప్రస్తావన ఉంది. సత్వము రజస్సు తమం అను 3 గుణాలు. ఈ జగత్తు త్రిగుణ సమ్మేళనంగా అభివర్ణితము. వీటికి శక్తులు కూడా అని నామాంతరం ఉంది. భగవద్గీతలో సత్వ రజస్తమో గుణాలను గురించిన సవిస్తరమైన వివరణ కూడా ఉంది. స్థూలంగా సత్వం అంటే మంచితనం, అహింస, దాన ధర్మ, దయా, నిగ్రహ ప్రవృత్తి. రాజసం అంటే తీవ్రత, ఆటోపం, బలం మొదలైనవి గుణాల ఉత్కర్ష. తామసం అంటే దుర్జనత్వం, హింస, క్రౌర్య, అజ్ఞానాల విజృంభణం అని చెప్పవచ్చును. ఇంతటితో భీమునకు హనుమంతుడు ఎంత చాతుర్యంగా వర్తనాలు యుగాల యొక్క గుణాలను తెలియజేశాడు. నీనాటి తనువు జూచియ కాని యవశ్యంబువోవకావున కపినాథ, నాకు జూపు మనవుడు వానికి తన రూపు చూపే వానరుడంతన్. నీ నాటి తనువును చూచియ కానీ నీ యొక్క ఆనాటి దేహాన్ని నీవు అలనాడు సముద్రాన్ని తగ్గించినప్పుడు నీ దేహాన్ని దర్శించిన తరువాతనే కానీ అవశ్యంబు ఓవన్ నిశ్చయంగా వెళ్ళను కావునన్. కాబట్టి కపినాథ ఓ వానరశ్రేష్ఠుడా, నాకు జూపుము అనవుడు వానరుడు అంతన్
వానికిన్ తన రూపును చూపెన్. ఓ వానర శ్రేష్ఠుడ, నాకు ప్రదర్శించుని ఆనాటి నీరు నిజ స్వరూపాన్ని అని చెప్పగా హనుమంతుడు అంతటా భీమునకు తన ఆకారాన్ని చూపించాడు. ఓ వానర శ్రేష్ఠుడా, నీవు పూర్వకాలాన ఆనాడు సముద్రాన్ని లంఘించిన నాటిని నిజ స్వరూపాన్ని చూడనిదే నేను నిశ్చయంగా ఇక్కడి నుండి కదిలి వెళ్ళను. కాబట్టి నీవు దయచేసి నాకు నిజస్వరూపాన్ని చూపించవలసింది అని భీముడు ప్రార్థించాడు. అంత హనుమంతుడు భీమునికి తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. అతులితమై ద్వితీయ కనకాద్రియొకో ఇది నా నిజాంగమూర్జితముగ పెంచి పుచ్చమున చేసి దిగంతములందుచున్న యున్నతు కపినాదు చూచి కురునందనుండు అప్పుడు నిమీళితాక్షుడై మతి నతి విస్మితుండగుచుమ మారుతి కెట్లనియన్ భయంబునన్. ఇది అతులితమై ద్వితీయ, ఈ స్వరూపము సాటిలేనటువంటి రెండవ కనకాద్రి యొక్కో బంగారు కొండగున రెండవ మేరు పర్వతమా నాన్ అంది అన్నట్లుగా నిజాంగము తన శరీరం ఊర్జితముగన్ ఎక్కువగా పెంచి పెరిగేటట్లు చేసి పుచ్చమ చేసి తోకను దిగంతములు అందుచున్న దిక్కుల చివర్ల కొనలు తాకుచు ఉన్నతున్ ఎత్తైన వాడిని కపినాథున్ వానరులలో శ్రేష్ఠుడైన వాడిని చూసి కురునందనుడప్పుడు కురువంశంలో పుట్టిన భీముడప్పుడు నిమీళితాక్షుడై కరమూత కన్నులు కలవాడై మతిన్ మనస్సులో అతి విస్మితుండగుచున్ మిక్కిలి ఆశ్చర్యం చెందినవాడై భయంబునన్ భయంతో మారుతికిట్లనియన్ హనుమంతునితో ఈ రీతిగా అంటున్నాడు. సాటి లేనటువంటి ఈ రూపం రెండవ మేరుపర్వతం అనిపించేటట్లుగా ఉన్నది. తన శరీరాన్ని పెంచి తోకతో 4 దశలు తాకుతున్న హనుమంతుని ఎత్తైన నిజస్వరూపాన్ని చూచి కురువంశ కుమారుడైన భీముడు కన్నులు మూసుకొని మనసులో మిగులు ఆశ్చర్యపడుతూ భయంతో మారుతో ఇలా అంటున్నాడు. అతి భీషణమిది అత్యద్భుతమోహో చాలు భూనభో మధ్య వ్యాపితమయ్య భవద్దేహాయ తత్వముపసంహరింపు మనవుడు కపియున్. అతి భీషణమిది, ఇది మిక్కిలి భయం కొలిపేటువంటిది. భూమికి ఆకాశానికి మధ్య అంతా నీ శరీరం విస్తరించి ఉన్నది. మిక్కిలి భయం ఆశ్చర్యం కలిగించేటువంటి నీ రూపం విడిచి విరమించుము అని చెప్పగా ఆంజనేయుడు తన ఎప్పటి రూపము చేకొని దీనికి నేను మడుం గగుంబ్రతి బలముం కనినప్పుడు నా రూపం బనుపముగాననిన హనుమ కనిలజును కనియన్. తన ఎప్పటి రూపమును చేకొని దీనిని తనకు ఎప్పుడు ఉండే ఆకృతిని స్వీకరించి నీవు ఇప్పుడు చూచినటువంటి నా ఆకారానికి నా రూపము నా ఆకారము ప్రతిబలమున్ శత్రుసేనలను కనినప్పుడు చూచినప్పుడు అనుపముగన్ పోలికలేనట్లుగా ఇనుమడంగగున్ 2 రెట్లు హెచ్చు కాగలదు అని చెప్పగా హనుమకు అనిలజుడు అనియన్ ఆంజనేయునితో వాయుపుత్రుడైన భీముడు చెప్పాడు. హనుమంతుడు తాను ఎప్పుడు ధరించే ఆకారాన్ని తిరిగి పొందాడు. శత్రు బలాన్ని చూచినప్పుడు నా ఆకారం నీవు చూసిన దానికి 2 పెరుగుతుంది. ఆ ఆకారానికి పోలికే లేదు సుమా అని చెప్పాడు. అంత భీముడు ఆంజనేయునికి ఇట్లా బదులు పలికాడు. ఉన్నతి భూని నీవు బలియుండగు రావణున శ్రమంబునం బన్నుగ జంపనోపు పటు బాహుబలార్జుండ విట్టి ఉన్నతున్ నిన్ను సహాయుగా బడసి నిర్మల నీతి పరుండు రాగవుండన్నర భోజనాన్వయుల నా జీవదించుట ఏమి చోద్యమే. ఉన్నతి భూని గొప్పతనం వహించి నీవు బలియుండగు నీవు బలం కలవాడైన రావణుని బలాఢ్యుడవు సమర్థవంతమైన భుజ పరాక్రమం కలవాడివి. ఇటువంటి గొప్పవాడిని నిన్ను సహాయుగా తోడుపడేవాడిగా పడసి పొంది నిర్మల నీతిపరుడు స్వచ్ఛమైన నీతి కలవాడు రాఘవుండు శ్రీరాముడు అన్నర ఆ మనుష్యుల మనుషులను ఆహారంగా తినేటువంటి రాక్షస వంశీయులను ఆజిన్ యుద్ధంలో వధించుట చంపటం ఏమి చోద్యమే ఏమి వింత ఏమి
నీవు గొప్పవాడివి. నీవు పూనుకొని అంతటి బలవంతుడైన ఆ రావణుని సైతం సులువుగా యుద్ధంలో సంహరించగలిగిన వాడివి. అట్టి గొప్ప పరాక్రమం కల నిన్ను సహాయనుగా కొని రఘువంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడు నరమాంస భక్షకులైన రాక్షసులను యుద్ధంలో చంపడం ఏమంత వింత కాదు. అనిన వానికతి ప్రీతిమంతుండై హనుమంతుడిట్లనియే, నయ్యా నీవు సౌగంధిక సరోవరంబునకు పోయదవే నందు సాహసంబు చేయవలవదు. అది యక్షరాక్షస రక్షితంబై దేవతోప భోగయోగ్యంబై యుండు. దేవతలు బలి హోమ నమస్కారముల చేసి భక్తి సాధ్యులు కానీ సాహస క్రియా సాధ్యులు కారు. నీవు నిజధర్మ నిష్ఠితుండవై పరమధర్మంబులెరుంగునది ఎందేని హీనబుద్ధులు విమోహింతురు. అట్టి ధర్మ అధర్మ విభాగంబులెరుగు విద్వాంసులను ఉపాసించి శుభాచారుండవు కావలియు. నాచారంబున ధర్మంబు పుట్టు, ధర్మంబు వలన వేద ప్రతిష్టయగు. వేదంబులం చేసి యజ్ఞంబులు ప్రవర్తిల్లు నట్టి, యజ్ఞంబు వలన దేవతలు తృప్తులగుదురు. అనిన వాని అతి అని చెప్పగా అతనికి అనగా భీముని పట్ల మిక్కిలి ప్రీతిమంతుడై ప్రేమ కలవాడై హనుమంతుడు ఇట్లనియన్ ఆంజనేయుడి విధంగా చెప్పాడు. అయ్యా నీవు సౌగంధిక సరోవరమునకు పోయేదవేని. అయ్యా నాయన, నీవు సౌగంధిక వనానికి వెళ్ళేటప్పుడు అక్కడ తామర పువ్వులు చూచే సరస్సుకు వెళ్ళినట్లయితే అందు సాహసము చేయవలదు. అక్కడికి వెళ్ళి నువ్వు తొందరపడి పరాక్రమాన్ని ప్రదర్శించకు. అది యక్ష రాక్షస రక్షితంబై దేవతోప భోగ యోగ్యంబై. ఆ సరస్సు యక్షుల చేత రాక్షసుల చేత కాపాడబడినటువంటిదై వేల్పుల చేత అనుభవించదగినదై ఉంటుంది. దేవతలు బలిహోమ నమస్కారములు చేసి, వేల్పులు అంటే దేవతలు నైవేద్యాల చేత అగ్నిలో వేల్చడం చేత వందనాలు చేయడం ద్వారా భక్తి సాధ్యులు ఆరాధనాభావంతో వశమవుతారు. అంతేగాని సాహస క్రియ అసాధ్యులు కారు. తొందరపాటుతో కూడిన వశమయ్యేవారు కాదు. నీవు నిజ ధర్మ నిష్ఠితుండవై నీవు ఆచరించవలసిన ధర్మమందు దీక్షాపరుడవై పరమ ధర్మంబులు ఎరుంగునది. ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మాలు తెలుసుకునేది ఎందేని. అటువంటి ఉత్తమములైన ధర్మాలను తెలుసుకొనడంలో హీన బుద్ధులు అల్పబుద్ధులు విమోహింతురు, భ్రమకు లోనవుతారు. అట్టి ధర్మాధర్మ విభాగంబులు అటువంటి ధర్మాధర్మ విచక్షణలను ఎరుంగు తెలుసునట్టి విద్వాంసులను పండితులను ఉపాసించి ఆరాధించి శుభాచారుండవు కావలేను. మంచి ప్రవర్తన కలవాడివి కావాలి. ఆచారంబున ప్రవర్తన వలన అనగా మహానుభావులు పలువురు ఆచరించేటువంటి తీరుతెన్నులలో వర్తించడం వలన ధర్మం పుట్టు ఉద్భవిస్తుంది. ధర్మంబు వలన ధర్మం చేత వేద ప్రతిష్టయగు వేదాల యొక్క స్థిరమైన ఉనికి ఏర్పడుతుంది. వేదంబులను చేసి వేదాల చేత ధర్మంబులు క్రతువులు ప్రవర్తిల్లు జరుగుతాయి. అటువంటి యజ్ఞంబు వలన వేదాల చేత ప్రతిపాదించబడిన క్రతువులు చేయడం వల్ల దేవతలు తృప్తులగుదురు, వేల్పులు తృప్తి చెందినవారు అవుతారు అని భీముడు పలుకగా అతని మిక్కిలి ప్రేమతో హనుమంతుడు ఇట్లా చెప్పాడు. నాయనా, నీవు సౌగంధికాలు అనే పేరు గల 100 రేకుల బంగారు తామర పువ్వులు గల కొలనుకు పోయినట్లయితే అక్కడ తొందరపడి నీ శౌర్యం ప్రదర్శించడానికి పూనుకొనవద్దు. ఆ సరోవరాన్ని యక్షులు రాక్షసులు కాపాడుతూ ఉంటారు. అది దేవతలు అనుభవించేటువంటిది. దేవతలు ఆరాధనకు లొంగుతారు. బలులు హోమాలు నమస్కారాల వలన సంతృప్తి చెందుతారు. వారు భక్తిభావం చేత ప్రసన్నులు అవుతారు, కానీ శౌర్య పరాక్రమాల చేత సాధించదగిన వారు కారు. నీవు నీ ధర్మాన్ని ఆచరించడంలో దీక్ష పూనము, పరమ ధర్మాన్ని తెలుసుకొనుము. సరి అయిన తెలివితేటలు లేని వారు ఎక్కడ పొరపడతారో అట్టి ధర్మాధర్మ విచక్షణను పండితులు ఆశ్రయించి తెలుసుకొనుము. ఆ విధంగా నీవు సరైన ప్రవర్తన అలవరుచుకొనుము. మహాత్ముల యొక్క ప్రవర్తన పలువురి చేత అనుసరించబడినదై ఉత్తమమగు ఆచారం అవుతుంది. అటువంటి ఆచారం నుండి ధర్మం జన్మిస్తుంది. ధర్మం వలన వేదం పాదుకుంటుంది. వేదాల వలన యజ్ఞాలు జరుగుతాయి. అటువంటి యజ్ఞాలు జరగడం చేత దేవతలు సంతృప్తి చెందుతారు. కార్యసిద్ధి పొంటె కాలంబు దేశంబు నెరిగి బొద్దుమంతులెల్ల ప్రొద్దు సాహసంబు విడిచి
సామాద్యుపాయ ప్రయుక్తి చేయుదురు యథోచితముగా. బుద్ధిమంతులు తెలివిగలవారు ఎల్లప్రొద్దు ఎల్లప్పుడు కార్యసిద్ధి పొంటెన్. కార్యం జయప్రదం అవడానికి కాలంబు తగిన కాలాన్ని, దేశంబున్ తగిన స్థలాన్ని ఎరిగి తెలుసుకొని, సాహసంబు విడిచి తొందరపాటును విడిచిపెట్టి, సామాద్యుపాయ ప్రయుక్తి సామం మొదలైన ఉపాయాలను ఉపయోగించి యథోచితముగా ఆయా సమయాలకు చేస్తారు. ఏ కర్తవ్యాన్ని నెరవేర్చడంలోనైనా బుద్ధిమంతుడు తగిన సమయాన్ని, తగిన స్థలాన్ని ఎంచుకొని సాహసాన్ని వదిలి సామధాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించతగునో అట్లాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తాడు. సామం అంటే మంచితనం ఉపయోగించడం, దానం అంటే దానం ఇవ్వడం, భేదం అంటే శత్రువులలో చీలికలు ఏర్పరచడం, దండం పరాక్రమం చూసి శత్రువులను శిక్షించడం. చతుర్విధ ఉపాయాలను ప్రయోగించడంలో మొదటిది సామం అయితే చిట్ట చివరిది దండం. మరియు సర్వకార్యంబులు మంత్రమూలంబులు కావున విద్వాంసులై ప్రబుద్ధులైన వారలతో మంత్రంబు చేయునది. బాలకులయు అధిక శ్రీదర్పితులయు లుబ్ధులయు లఘు జనంబులయు తోడ మంత్రంబు చేయవలదు. మరియు ఇంకను సర్వకార్యంబులు అన్ని పనులు మంత్రమూలంబులు ఆలోచనే ఆధారంగా కలవి కావున కాబట్టి విద్వాంసులై పండితులై ప్రబుద్ధులు అయిన వారలతో మంత్రంబు చేయునది ఆలోచించాలి. బాలకులయున్ చిన్నపిల్లలతో అధిక శ్రీదర్పితులయు అమితమైన ధనం చేత గర్వించే వారలతో లుబ్ధులయు పిసినిగొట్టులతో లఘు జనంబులయు తోడ నీచులైన వారితో మంత్రంబు చేయవలదు. ఆలోచించడం తగదు. ఇంకను అన్ని పనులు నెరవేర్చడానికి ఆలోచన అవసరం కాబట్టి పండితులైన గొప్ప తెలివితేటలు కలవారితో ఆలోచన చేయాలి. బాలకులతో, ఎక్కువ సంపదతో విర్రవీగే వారితో, పిసినికొట్టులతో, నీచులతో ఆలోచన చేయకూడదు. జనులు నిగ్రహానుగ్రహ శక్తుడైన రాజు శాసనమున చేసి రమణతోడ నోలి తమ మర్యాదలొక్కనాడు తప్పనోడు రిమ్మహీతలమునందు. జనులు ప్రజలు నిగ్రహానుగ్రహ శక్తుడైన దండించడానికి దయ చూపడానికి సామర్థ్యం గల రాజు శాసనం చేసి ప్రభు యొక్క ఆజ్ఞ చేత రమణతోడన్ సంతోషంతో ఓలిన్ వరుసగా ఒక్కనాడున్ ఒకరోజు కూడా ఈ మహీతలమునందు ఈ భూలోకంలో తమ తమ మర్యాదలు తమ తమ విధులు తప్పన్ ఓడుదురు అతిక్రమించడానికి వీతిల్లుతారు. దండించడానికి దయ చూపడానికి శక్తిగల రాజు యొక్క శాసనం వల్ల ప్రజలు నిరంతరం సంతోషిస్తూ భూతలం మీద ఒకనాడు కూడా తమ తమ విధులను తప్పడానికి వెనుకాడుతారు. నీవు నిగ్రహానుగ్రహ సమర్థుడవు కావున నీకెల్లవారును వశ్యులగుదురు. నిన్ను చూచుట చేసి నా నయనంబులు సఫలం వయ్యే నీకెద్ది ఇష్టంబు దానం చేసదా. నీవు నిగ్రహానుగ్రహ దండించడానికి దయచూపడానికి కానీ సమర్థుండవు, శక్తి కలవాడివి కావున కాబట్టి నీకు ఎల్లప్పుడూ ఎల్లవారును అందరును వశ్యులగుదురు, లోబడిన వారు అవుతారు. నిన్ను చూచుట చేసి నిన్ను చూడడం చేత నా నయనంబులు నా కండ్లు సఫలం అయ్యే ఫలంతో కూడినవి అయ్యాయి. నీకేది ఇష్టంబో దానిని చేస్తా, ప్రీతి కలిగించేదో దాన్ని నేను చేస్తాను. నీవు దయ చూపగలవు, దండించగలవు, ఈ రెండు శక్తులు నీకున్నాయి. అందుచేత అందరూ నీకు లోపడి ఉంటారు. నిన్ను చూడడం చేత నా కనులు సార్థకములైనాయి. నీకు ఏది ఇష్టమో చెప్పు, నేను దాన్ని చేస్తాను. మీకు నెగ్గొనరించినయున్న అమిత్రులన్ హతబుద్ధులం జీకురాజు తనూజులం గురుసింహ నీకు ప్రియంబుగా నేక మాత్రన పోరిలో వధించి నాగపురంబు నాకులాద్రిశిలావలి గహనంబు చేయుదు నావుడున్. మీకు ఎగ్గు అపకారం మనరించి చేసి ఉన్న అమిత్రులను శత్రువులను హతబుద్ధులను చెడిన తెలివితేటలు కలవారిని చీకురాజు తనూజులను గుడ్డి ప్రభు అయిన ధృతరాష్ట్రుని కొడుకులను కురుసింహ కురువంశమందల వారిలో సింహం వంటి వాడ నీకు ప్రియంబుగాన్ సంతోషంతో ఏకమాత్రాన ఒంటరిగా పోరిలో యుద్ధంలో వధించి సంహరించి నాగపురము హస్తినాపురాన్ని నానాకులాద్రి పెక్కుకుల పర్వతాల యొక్క శిలావలీ గహనము చేయుదున్. రాళ్ళ సముదాయంతో నిండి
ప్రవేశించ వీలు కాని దానినిగా చేయగలను నావుడున్ అని చెప్పగా, కురువంశంలో సింహము వంటి వాడైన ఓ భీమా, మీకు కీడు చేసిన శత్రువులను, చెడిపోయిన తెలివితేటలు కలవారిని, గుడ్డి ప్రభు కొడుకులను నీకు సంతోషం కలిగినట్లుగా నేను ఒక్కడినే అసహాయ శూరుడినే యుద్ధంలో సంహరించి హస్తినాపురాన్ని పెక్కు కుల పర్వతాలతో రాళ్ళ రప్పులతో కప్పి చొరకాని అడవిగా మార్చివేయగలను అని ఆంజనేయుడు చెప్పగా భీముడు ఈ విధంగా చెప్పాడు. ఇంతయుం కపినాద నీకిది ఏమి పెద్ద మహాహవాభ్యంతరంబున నుద్దత ప్రతిపక్ష వీరుల నేమ నిర్జింతు మెవ్వరు మాకు మీ దయ చేసి మార్కొనునంత అత్యంత వీరులు లేరు భూవిదీప్త ప్రతాప బలోన్నతిన్ కపినాద వానరులలో శ్రేష్ఠుడవైన వాడా ఇంతయున్ ఇది అంత వింటే అసహాయ సూర్యుడవై ఒంటిగా మా శత్రువులను అందరినీ యుద్ధంలో సంహరించడం నీకు ఇది ఏమి పెద్ద, ఇదేమంత ఘనకార్యం? మహాహభ్యంతరంబునన్ గొప్పదైన పోరులో ఉద్ధత గర్వించిన ప్రతిపక్ష వీరులన్ శత్రుశూరులను ఏమ మేమే నిర్జింతుము జయించగలము మీ దయ చేసి, మీ దయ వలన భూవిదిత ప్రతాప బలోన్నతిన్ భూమండలమంతటినీ తేట తెల్లమైన పరాక్రమంతో మేము గొప్పతనంతో మార్కొనంత ఎదిరించగలిగేటువంటి అత్యంత వీరులు, మిగిలి గొప్పవారైన శత్రు వీరులు మాకెవ్వరూ లేరు. పాండవులమైన మాకెవ్వరూ, మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. వానరులలో శ్రేష్ఠుడవైన వాడా, నీవు ఒక్కడివే అసహాయుడవై మా శత్రువులందరినీ యుద్ధంలో సంహరించగలవు. ఇది నీకు ఒక ఘనకార్యమా? గర్వించిన శత్రువీరులను మేమే యుద్ధంలో జయించగలం. మీ దయ వలన ఈ భూలోకంలో తెల్లమైన పరాక్రమం గల మేము జయించలేని గొప్ప వీరులు ఎవరూ లేరు అని నవిని భీమసేనునకు హనుమంతుడు ఇట్లనియే, నన్ను రణాంతరంబున తలంచునది నీ యందు సౌహృదయంబున నా హవంబులో అతిరథుండైన అర్జును రథధ్వజంబునందుండి మీ బలపరాక్రమంబులు జూతునని భీముండు అతన్ని కౌగిలించుకొని వానికి సౌగంధిక సరోవర మార్గము చూపి హనుమంతుండంతర్హితుండైన తదాలింగన విగత శ్రముండును విపుల జవశక్తి యుక్తుండునునై భీమసేనుండు అని నవిని అని చెప్పగా ఆలకించి భీమసేనునకు భీమునికి హనుమంతుడు ఆంజనేయుడు ఇట్లనియే ఈ విధంగా చెప్పాడు. నన్ను రణాంతరమున యుద్ధం మధ్యలో తలంచునది స్మరించవలసింది. నీ యందు సౌహృదయంబునన్ నీ యందు స్నేహం చెప్పున ఆ వహంబులోన్ ఆ యుద్ధంలో అతి రథుండైన రధికులలో శ్రేష్ఠుడైన అర్జును రథధ్వజంబునందుండి అర్జునుని యొక్క రథ జెండాపై ఉండి మీ బల పరాక్రమలను చూతును, మీ బల పౌరుషాలను చూస్తాను అని భీముని కౌగిలించుకొని అని భీముణ్ణి ఆలింగనం చేసుకొని వానికి అతనికి సౌగంధిక సరోవర మార్గం చూపి సౌగంధికాలు అనే 1000 రేకులు బంగారు తామర పువ్వులు పూచేటువంటి కొలనకు దారిని చూపించి హనుమంతుడు ఆంజనేయుడు అంతర్హితుండైనన్ కనిపించకుండా మాయం కాగా తదాలింగన అతడి అనగా ఆంజనేయుని యొక్క విగత శ్రముండును కౌగిలింత చేత పోగొట్టబడిన శ్రమ కలవాడును విపుల అధికమైన జవశక్తి బలం కలవాడును యుక్తుండైన అవుతూ భీముడు అని చెప్పిన ఆలకించి భీమునికి హనుమంతుడు ఇట్లా చెప్పాడు. నన్ను యుద్ధంలో సంస్మరింపుము. నీ మీది నెయ్యంతో నేను మహావీరుండనై అర్జునుడి రథంపై ఉండే జెండాపై ఉండి యుద్ధంలో మీ బలాన్ని మీ శౌర్యాలను తిలకిస్తాను అని భీముణ్ణి కౌగిలించుకొని అతనికి సౌగంధికాలు అనే 1000 రేకులు బంగారు తామర పువ్వులు పూచేటువంటి కొలనుకు దారి చూపి హనుమంతుడు మాయమయ్యాడు.